మన ముందు ఈనాటి మన ముఖ్య అతిథి జాతీయ కార్యదర్శి ధన్ఖడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ తివారీ గారు, మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి గారు, బస్వా లక్ష్మీనరసింహ గారు, మన కిసాన్ మోర్చా అధ్యక్షుడు గౌతమ్ రావు గారు, ప్రధాన కార్యదర్శులు, ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు, కిసాన్ మోర్చా నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కరిస్తూ, सबसे पहले तो मैं हमारे आज के अतिथि श्री धनखड़ जी का मैं स्वागत करता हूं भारतीय जनता पार्टी के कार्यालय में। सर, आपका मार्गदर्शन हमारे लिए बहुत ज़रूरी भी है, क्योंकि हमारे जो मुख्यमंत्री हैं यहाँ पर जनता को ये वीवीजी राम के बारे में कई तरह से गुमराह कर रहे हैं और नरेंद्र मोदी जी की सरकार को बदनाम करने की जनता में कोशिश कर रहे हैं। जो आरोप वो लगा रहे हैं उनको झूठा साबित करने के लिए आज हमारे कार्यकर्ताओं के बीच में, खासकर कांग्रेस की हो रहा है फोन మంజేయండి బంద్ చేయగలమని రాకపోతే పక్కన అడగండి, బంద్ చేస్తాడు ఎంకన్నాడు అన్నట్టు మాట్లాడకండి, ఎవరు స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే। इसलिए कि कांग्रेस हर समय हम जो भी योजनाएं बनाते हैं, जो भी विधेयक बनाते हैं, उसके बारे में लोगों को गलत समाचार देकर गुमराह करने की कोशिश करते हैं। मित्रारा, ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్, వికసిత్ భారత్ అనేది మన స్వప్నం। భారతదేశము మన ఒక ప్రపంచంలోనే ఒక ఎదిగిన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనం అందరం కూడా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో అందరూ కలిసి పనిచేస్తా ఉన్నాం। ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది। త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం, మరి త్వరలోనే మనం ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి అటువైపు మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయి వికసిత్ భారత్ కింద మనం అందరం కూడా పనిచేయాలి, మనకు భారతదేశాన్ని ప్రపంచ విశ్వగురు కింద మనం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। అందులో భాగంగా అనేక మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది। ఒకవైపు మనం చాలా సవరణ చేసినాం, ఆ సవరణలో కూడా ఇది ఒక గ్రామీణ ప్రాంతంలో అనేక పథకాలు అయితే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం। ఈరోజు మన్రేగా అనేటటువంటి ఒక ఏదైతే స్కీమ్ని, ఏదైతే చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగిందో, అంతకన్నా ముందు కూడా ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద, రూరల్ సైడ్ ఉన్నటువంటి కొన్ని అనేక కార్యక్రమాలు ఉన్నాయి। 1960లో దీని పేరు నేషనల్ రూరల్ ప్రోగ్రామ్, తర్వాత ఎన్ఆర్ఈపీ అయింది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత జవహర్ రోజ్గార్ యోజన, తర్వాత ఫుడ్ ఫార్ వర్క్, తర్వాత నరేగా, తర్వాత మన్రేగా, ఇట్లా చాలా మార్పులు చేర్పులు తీసుకువచ్చి చట్టాలన్నీ కూడా మార్పులు రావడం జరిగింది। ఇప్పుడు ఇవన్నీ తీసుకురావడంలో ప్రతి సంవత్సరం కూడా కారణమైంది, ప్రతిసారి కారణం ఏంటంటే ఏవైతే చట్టాలు తీసుకువస్తున్నారో, ఏదైతే కార్యక్రమాలు, ఈ పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో పెడుతున్నారో అవన్నీ ఎక్కడో చోట లూప్ హోల్స్ మనకు కనపడతారు। దాంట్లో మనకు కొన్ని లూప్ హోల్స్ కనపడుతుంది కాబట్టి దాన్ని మార్చుకోవచ్చు। ఇవి మన్రేగాలో కూడా ఎంతవరకు భారతదేశంలో ఈ గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెడుతున్నటువంటి ఒక నిధులు ఏతున్నాయో అది ఎంతవరకు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడ్డది అనేటువంటి మనం ఒకసారి ఆలోచిస్తే, మనము మన్రేగా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అంటున్నది, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన్రేగా కార్యక్రమాన్ని పక్క పెట్టారు, ఈ మన్రేగా కార్యక్రమంలో పైసలు ఖర్చు పెట్టట్లే। కానీ వాస్తవానికి మన బడ్జెట్లో ఉన్నటువంటిగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ వరకు 2013 వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే మన్రేగాలో ఖర్చు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ। నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 2014 నుంచి మొన్న 2024 వరకు
మనం పెట్టింది 8 లక్షల కోట్ల రూపాయలు. ఎవరు ఎక్కువ పెట్టారో వాళ్ళు పెట్టారో ఎక్కువ. ఏడాదికి నేను అనేది ఏడాదికి పెట్టి ఖర్చు ఇది. మనం 8 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం. కానీ ఈ యొక్క మన్రేగాలో పెట్టినటువంటి నిధులు ఏది ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో పోయేటప్పుడు పోయిన సమయంలో ఒకసారి ఆగండి మాట్లాడుతుంది. గ్రామీణ ప్రాంతంలో పోయేటప్పుడు ఈ ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే నిధులు ఉన్నాయో ఎంతవరకు చేరుతున్నాయి కింది దాకా చేరేటటువంటి ఒక చూస్తే 50% మాత్రమే పనులు జరుగుతున్నాయి, 50% మాత్రమే కింది దాకా నిధులు చేరుతూ ఉన్నాయి. దీంట్లో మొత్తం కూడా స్కామ్లు జరుగుతూ ఉన్నాయి, దీంట్లో అవినీతి జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు మన్రేగాలో జరిగినటువంటి ఒక అవినీతి. ఒడిశాలో కూడా ఇదే విధంగా జరిగినటువంటి అవినీతి. వెస్ట్ బెంగాల్లో కూడా అవినీతి. 1,50,000 మంది 1,50,000 మంది సంబంధించినట్టుగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ ఉంటాయో ఫోటోలు లేకుండా కార్డ్స్ జనరేట్ అయినాయి, వాళ్ళు డబ్బులు పోయినాయి. వీళ్ళు ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా ఆపాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజా సొమ్ము, ప్రజానిధులు, ప్రజల ఒక సంపాదించినటువంటి నిధులు ఇవి, ప్రజల ఒక ట్యాక్స్ పేమెంట్ ఇవన్నీ కూడా. కాబట్టే మనం దీన్ని అవినీతి చేస్తూ ఉంటే మనం కూర్చోలేము, చూడలేము దీన్ని. కాబట్టి దీన్ని మార్చాలి. ఏ విధంగా మార్చాలి? అవినీతి రహితమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురావాలి, చట్టాన్ని తీసుకురావాలంటే ఇది విబిజీ రామ్ భారత్ తీసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ మన ఏదైతే గ్యారెంటీ ఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనేటువంటి ఒక ఇది గ్రామీణ రోజ్గార్ మిషన్, గ్రామీణ రోజ్గార్ ఈ యొక్క మిషన్లో మనందరం కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్ ఇది చట్టం కింద మారింది. ఇప్పుడు ఈ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ముందుగా దీంట్లో పారదర్శకత, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని 1,000 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది. కాబట్టి దీన్ని ఎట్లా ఆపాలి? ఇది ఈ చట్టం ద్వారా మనం పారదర్శకత తీసుకువచ్చి దీంట్లో మనం కొన్ని ఒక ఫీచర్స్ మనం జోడించినాం. మన్రేగాలో కేవలం 100 రోజులు మాత్రమే ఉండే, ఇక్కడ 125 రోజులు దీంట్లో వర్కింగ్ డేస్. దీంట్లో మనకప్పుడు మినిమం వేజ్ బిల్ దాంట్లో 100 రూపీస్ కన్నా తక్కువ ఉంటుండే. ఇప్పుడు మనం 272 రూపాయలు మనం ఇస్తున్నాం. ఏది ఎక్కువ రోజులు ఎక్కువ పైసలు మనం ఇస్తున్నాం. ఇందులో వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక 60 రోజులు మీరు హాలిడే ఇచ్చారండి. ఆ 60 రోజులు ఫార్మింగ్ సీజన్స్ ఎప్పుడైతే రైతులు పనిచేస్తున్నారో దాంట్లో వాళ్ళు రైతు కూలి పోతారు. కాబట్టి ఆ 60 రోజులు మాత్రం ఇది పనిచేయదు. వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళ ఉపాధి కలిగించేటటువంటి అవకాశం దొరుకుతుంది రైతులకు కానీ రైతు కూలీలు కానీ. ఇవన్నీ ఇంత మంచి తీసుకొస్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. మరి 40% రాష్ట్రాలు ఇవ్వాలి కదా. రాష్ట్రాలు ఇవ్వాలంటే మీరు ఇస్తేనే కదా దానికి ఒక మీ యొక్క అకౌంటబిలిటీ ఉంటుంది. మీ అకౌంటబిలిటీ లేకుండా మీరు దాన్ని అకౌంటబిలిటీ చేయకపోతే, మీరు ఇవ్వకపోతే దీన్ని నిధులు కూడా పెంచినాము, స్కోప్ పెంచినాము, పనులు పెంచినాము. గతంలో రోడ్లు వేసి మట్టి వేసి చేసేవాడు. కానీ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు, రిటర్నర్స్ వాలు, కాంపౌండ్ వాలు, చెక్ డ్యామ్లు ఇవన్నీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. గ్రామ సభ, గ్రామ పంచాయత్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ రోల్ ఉంది దీంట్లో. ఇంతకుముందు గ్రామ పంచాయతీ, గ్రామ సభకు ఏం లేదు. కేవలం కలెక్టర్ దగ్గరకు వచ్చేదే, వీళ్ళు రాజకీయ నాయకులు పంపించిన లిస్టులన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేసేదే, అంతా కూడా బోగస్ ఉంటుండే. కానీ ఇప్పుడు అవన్నీ కూడా జరగదు. ఇప్పుడు ఇచ్చేటటువంటి ఒక పైసలు అయితే ఉన్నాయో అది డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పోతుంది, లబ్ధిదారు అకౌంట్లో పోతుంది. ఎక్కడ కూడా అవినీతికి తావలేదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అవినీతి. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అవినీతి చేయాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఒక్కసారి రాహుల్ గాంధీ గారి యొక్క స్పీచ్ వినండి. గతంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో, బీబీసీకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఈ మన్రేగాలో చాలా వరకు నిధులు ఇవి వేస్ట్గా పోతున్నాయి, దీంట్లో అవినీతి జరుగుతుంది, రైతులకు లాభం జరగట్లేదు ఆయనే అన్నాడు. ఇది బీజేపీ అంటాం కాదు, రాహుల్ గాంధీ అన్నాడు. ఇది కాబట్టి నా ట్విట్టర్లో ఉన్నది, అది మీ అందరికి వినిపిస్తాను. అని చెప్పాడు. ఇది రాహుల్ గాంధీ చెప్పిందే. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నేను మోదీని కాదు ముందు అనాల్సింది, మీరు రాహుల్ గాంధీ గారిని అనగండి.
ఒకటో బ్రెయిన్ చోరీ అయిపోయి ఓట్ చోరీ అంటుడో ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతాడు. రాహుల్ గాంధీ షుడ్ ఎక్స్ప్లెయిన్ that why he said about Manrega that it is a failed scheme, and when a failed scheme is replaced with a successful act, why he is opposing. మీరు అడగాలి. రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతిదాన్ని వ్యతిరేకించడం అనేది మంచిది కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక మీకు 40% మీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. ఎస్, తప్పేముంది దాంట్లో. మీరు ఇస్తున్నది ఎవరికి? చివరికి బీద వాళ్ళకే కదా, రైతులకే కదా. మీ అకౌంటబిలిటీ ఉంటుంది కదా, మీ అడ్మినిస్ట్రేషన్ దాని మీద ఉంటుంది కదా, మీ యొక్క కంట్రోల్ కూడా ఉంటుంది కదా వర్క్స్ మీద. ఎందుకంటే ఇవన్నీ గ్రామసభ గ్రామ పంచాయతీ అని కూడా స్టేట్ గవర్నమెంట్ కింద వస్తాయి, అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ కింద రెవెన్యూ ఆఫీస్ కింద వస్తాయి. కాబట్టి మీ రోల్ ఉండాలి దాంట్లో. మీ ఇవ్వము మీరే ఇవ్వండి, మీరు ఇచ్చిన డబ్బులు మేము తినేస్తాం, ప్రజలకు మాత్రం ఇవ్వం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా మన్రేగా గురించి రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు దాని మీద మాట్లాడారు. దాంట్లో పసలు లేదు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదో మహాత్మా గాంధీ పేరు తీసేసి అంటున్నారు. మహాత్మా గాంధీ పేరు ఏంది? ఇక్కడ రాముడి పేరు ఉంది కదా, మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలే. చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మా గాంధీ ఉన్నాయి. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు. మీకు సిగ్గు, మీకు నిజంగా మహాత్మా గాంధీ పేరు ఉంటే ఈ పేరు మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్ పెట్టేది ఉండే. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు, ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు, మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టారా మీరు? ఇవన్నీ కూడా ఏదో స్కీమ్లో, ఇంతకుముందు స్కీమ్లో మహాత్మా గాంధీ ఉండేనా? నరేగా ఉన్నప్పుడు, మన్రేగా ఉన్నప్పుడు, అంతకుముందు నరేగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదే. ఫుడ్ ఫార్వర్డ్లో మన మహాత్మా గాంధీ పేరు లేదే. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ పేరు లేదే. అప్పుడు మాత్రం లేదు, ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత రాధాంతం చేస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే మోదీ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తున్నాను. కిసాన్ మోర్చా కార్యకర్తలకు గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. యూ మస్ట్ ఆస్క్ దీస్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ విబిజీ రామ్, అండ్ యూ మస్ట్ ట్రై టు హిట్ బ్యాక్ ది కాంగ్రెస్ పార్టీ ఫర్ దర్ ఫాల్స్ ప్రొపగండా అండ్ విబిజీ రామ్. వీళ్ళందరూ కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని వారందరూ కూడా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మోదీ గారే లేకుంటే ఈరోజు మన ప్రజలకు 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చేదా ఒకసారి ఆలోచించండి. మోదీ గారు లేకుంటే ఉజ్వల గ్యాస్ ఉచితంగా వచ్చేదా ఒకసారి మీరు ఆలోచించండి. మోదీ గారు లేకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఉండేవా ఒక్కసారి ఆలోచించండి. మోదీ గారు లేకుంటే నేషనల్ హైవేస్ ఈ విధంగా వచ్చేదా ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మన గ్రామీణ ప్రాంతం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాట్ వీఆర్ డూయింగ్ దిస్ పీపుల్. అంతకుముందు కేసీఆర్ ఏం చేశాడు? వారు ఇప్పుడు చూసాం ఏం చేశాడు. ఉన్నదంతా కొట్టుకుంటూ పంచుకోలేక చచ్చిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, ఇంత కావాలి అంత కావాలని. వాళ్ళకి ఎక్కువ వచ్చింది, వీడికి ఎక్కువ వచ్చింది అని చెప్పేసి కొట్టాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాడు మొత్తం తినడు, మాకేం మిగలేదు అని చెప్పేసి ఉన్న భూములు అమ్ముకుంటున్నారు, యూనివర్సిటీ భూములు గుంజుకుంటున్నారు, ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ అమ్ముకుంటున్నారు, ఇండస్ట్రీస్ తీసేస్తున్నాడు. ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కూడా? ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది అనేది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు, బీద ప్రజలకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద ప్రజలకు ఒక ఉపాధి అవకాశము వారికి దొరుకుతుంది. రెండు సార్లు వారికి సంపాదించే అవకాశం దొరుకుతుంది. ఒకటి ఉపాధి కల్పన కింద ఇది, రెండోది సీజన్ ఫార్మింగ్ సీజన్లో వ్యవసాయ సమయంలో మరి వాళ్ళు కూడా పనిచేసుకునే అవకాశం ఇస్తుంది. గతంలో ఒక వెసులుబాటు లేదు, ఇప్పుడు ఉన్నది. 40% మేము కట్టాలి కదా అని బాధపడుతున్నది ఒక ప్రభుత్వం. 40% మీరు కట్టేది కేంద్ర ప్రభుత్వానికి కాదు, 40% మీరు ఇచ్చేది పేద తెలంగాణ ప్రజలకు. అది కూడా మీకు చేయగలిగితే మీరు రిజైన్ చేయండి. ఎందుకు మీ యొక్క పరిపాలన? దయచేసి ఆలోచించండి. విబిజీ రామ్ మన భారతదేశంలో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చట్టం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ వర్క్షాప్లో అనేక విషయాలు మరి పెద్దలు చెప్తారు. ఇవన్నీ విన్న తర్వాత దీన్ని కింది దాకా తీసుకుపోయే బాధ్యత మనదని చెప్పేసి మేము తెలియజేస్తూ, మరి ఈ వర్క్షాప్ మీ అందరూ కూడా వచ్చారు. ఇవన్నీ విని మీ అందరూ కూడా మెటీరియల్ కూడా పంపిస్తాం. ఆ మెటీరియల్ ద్వారా కింద దీని మీద ప్రచారం చేస్తుందిగా మీ అందరు కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధనకడ గారికి నేను ధన్యవాదాలు ముగిసిన. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.